बुद्धं शरणं गच्छामि, धम्मं शरणं गच्छामि, సంఘం శరణం గచ్ఛామి. బుద్ధుడు భారతదేశంలో జన్మించడం అనేది భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి సాటి చెప్పే అవకాశం భారతదేశానికి వచ్చిందని భావించవచ్చు. గ్రీక్ సామ్రాజ్యంలో ఆనాడు ఉన్నటువంటి సోక్రటీసు వాళ్ళ శిష్య బృందాలైనటువంటి పరంపరలో వచ్చినటువంటి అరిస్టాటిల్, తర్వాత అలెగ్జాండర్, ఈ విధంగా గ్రీక్ సామ్రాజ్యంలో బుద్ధుడి సమకాలికుడైనటువంటి సోక్రటీస్ కూడా ఒక తత్వవేత్త అని మనందరికీ తెలుసు. భారతదేశంలో బుద్ధుడు అతని మార్గంలో బోధించినటువంటి బోధనలు ఏవైతున్నాయో అవి భారతదేశానికి చాలా కీర్తి ప్రతిష్టలను తేవడంలో ప్రధాన భూమిక పోషించాయని మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతదేశంలో బుద్ధుడి ప్రభావము అనేక రంగాల మీద మనము గమనించవచ్చు. ముఖ్యంగా ఈనాడు మనము శాస్త్రయుక్తంగా నిరూపించబడినటువంటి కండిషన్స్, కాజ్ అండ్ కండిషన్స్, అంటే కార్యకారణ సిద్ధాంతం అని చెప్పి సైంటిఫిక్గా కానీ లేకపోతే ఈవెన్ మార్క్సిస్ట్ కూడా 1800 సంవత్సరంలో చెప్పడం జరిగింది. కానీ బుద్ధుడు 2600 సంవత్సరాల క్రితమే కార్యకారణ సిద్ధాంతాన్ని బోధించి ప్రపంచం ఆ రోజు అర్థం చేసుకునే స్థాయిలో లేదు, కానీ బుద్ధుడు బోధించి భారతదేశంలో దాని యొక్క ప్రభావము భారతీయుల మీద పడ్డది. అదేవిధంగా బుద్ధుడు బోధించినటువంటి పంచశీలలో ఒకటైనటువంటి అహింస సిద్ధాంతం ఏదైతే ఉందో భారతదేశాన్ని అహింసవాదులుగా, భారతదేశంలో ఉన్నటువంటి హింసను, ఆ రోజు ఉన్నటువంటి జంతు బలులు, హింస ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకించడము, దాన్ని అశోకుడు తన రాజ్యములో, సంక్షేమ రాజ్యంలో అత్యంత ప్రభావశీలంగా ప్రజలకు బోధించడం జరిగింది మనము గమనించవచ్చు. అదేవిధంగా భారతదేశంలో జరిగినటువంటి పరిణామాలలో ముఖ్యంగా విద్య మీద మనందరికీ తెలుసు. ఆ రోజు రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే యూనివర్సిటీస్లలో స్థానికంగానే విద్యార్థులుండి ప్రొఫెసర్స్ కూడా అక్కడనే ఉండి బోధించినటువంటి చరిత్ర 2600 సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో నడిపినటువంటి చరిత్ర మనందరికీ తెలుసు. నలంద యూనివర్సిటీ కానీ, తక్షశిల మొదలగు యూనివర్సిటీస్లలో ఆ రోజు గమనించినట్టుంటే నలంద యూనివర్సిటీలో 1500 మాంక్స్ ఆచార్యులుగా ఉండి 10,000 మంది విద్యను అభ్యసించారని చెప్పి చరిత్రకారులు చెప్పినట్టు మనకు గమనించవచ్చు. ముఖ్యంగా చైనా చరిత్రకారులు భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్లలో బుద్ధిజం గురించి, ఆర్ట్ గురించి, కల్చర్ గురించి, విద్య వైద్యం గురించి చదివినటువంటి ఫిలాసఫీ గురించి మొదలగు సబ్జెక్ట్స్ అన్నీ కూడా నలంద యూనివర్సిటీలో చదివినట్టు మనందరికీ విదితమవుతుంది. అదేవిధంగా భారతదేశంలో బుద్ధుడి తర్వాత ప్రపంచ దేశాలతో ట్రేడ్ అండ్ కామర్స్, వ్యాపారము అత్యధికంగా వృద్ధి చెందినట్టు మనకు చరిత్రలో చెప్పబడుతున్నది. ఆనాడు ఉన్నటువంటి
పట్టణాలు ముఖ్యంగా బుద్ధిజం అంతా కూడా పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో పట్టణాల నుంచి అనేక పట్టణాలకు వ్యాపారము జరిపినటువంటి చరిత్ర భారతదేశానికి ఉంది. అది మనకు అనేక నాణ్యాల్లో ద్వారా మనకు చరిత్ర విశదమవుతుంది. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి విద్యా కేంద్రాలైనటువంటి యూనివర్సిటీస్ కాకుండా ఆర్ట్ అండ్ కల్చర్, స్కల్ప్చర్ ముఖ్యంగా మన దేశంలో అజంతా, ఎల్లోరా, తర్వాత బుద్ధుడు, తర్వాత వచ్చినటువంటి అశోకుడు రాతి స్తూపాల మీద చెక్కినటువంటి బుద్ధుని సూక్తులు ఇవన్నీ కూడా మనము గమనించవచ్చు. ఆ విధంగా భారతదేశం మీద కళలు, తర్వాత అంటే కల్చర్ మీద విపరీతమైన ప్రభావాన్ని బుద్ధుడి బోధనలు కలిగించాయని చెప్పి మనము చూడవచ్చు. భారతదేశానికి మిగతా దేశాలతో సంబంధము జనరల్గా ఏమంటామంటే సాఫ్ట్ పవర్ అంటాం. ఆర్ట్, కల్చరు, ఎడ్యుకేషను ఇవన్నీ కూడా సాఫ్ట్ పవర్ కింద వస్తాయి. కాబట్టి ఆనాటి నుంచి నేటి వరకు కూడా మనము ప్రపంచానికి పరిచయం ఎవరి ద్వారా అంటే అది బుద్ధుడి ద్వారానే అని మనం చెప్పుకోవచ్చు. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే సముద్రయానాన్ని వ్యతిరేకించినటువంటి కొన్ని వర్గాలు బుద్ధుడి తర్వాత సముద్రయానం ద్వారానే వ్యాపారాన్ని చేయడం జరిగింది. ఆ విధంగా వ్యాపారాలు, విద్య, వైద్యము, సంస్కృతి, ఆర్ట్స్ అండ్ కల్చర్ ఇవన్నీ కూడా మనము బుద్ధుడి యొక్క ప్రభావాన్ని మనం గమనించవచ్చు. ఈ మధ్యలో మనము గమనించినట్లయితే ఈవెన్ అయోధ్యలో కూడా ఆర్కియాలజీలు తవ్వితే అక్కడ కూడా బుద్ధుడి విగ్రహాలు రావడం జరిగింది. ఆ బుద్ధుడి విగ్రహాలు వచ్చినట్టు ఆర్కియాలజిస్ట్ చెప్తే సుప్రీంకోర్టులో బుద్ధుడు కూడా విష్ణు అవతారం కాబట్టి అక్కడ రాముడు కూడా విష్ణు అవతారం కాబట్టి అక్కడ రావచ్చు అని చెప్పి కోర్టులలో మనకు ఆర్కియాలజికల్గా దానికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ చేసినట్టు మనకు చెప్తారు. ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయో అవన్నీ కూడా బౌద్ధ దేవాలయాలని కూడా చరిత్రకారులు మనకు చెప్తా ఉన్నారు. చాలా వరకు ఎక్కడెక్కడైతే బౌద్ధ దేవాలయాలు ఉన్నాయో మనం ఒకసారి గ్రీకుల యొక్క మన బుద్ధుడి విగ్రహాలను పరిశీలించినట్టుంటే అది మన విష్ణు అవతారంగా కూడా చాలామంది చెప్తా ఉంటారు. అదేవిధంగా ఈవెన్ మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని మనం గమనించినట్టుంటే గ్రీకులు అందించినటువంటి ఆ విగ్రహంతో పోల్చవచ్చు మనం. ఈ విధంగా అనేక విగ్రహాలు, ఆర్ట్ అండ్ కల్చర్, అజంతా, ఎల్లోరాలో లభించినటువంటి స్తూపాలు, అనేక చైత్యాలు ఇవన్నీ కూడా బుద్ధిజాని యొక్క ప్రాచుర్యాన్ని కాక బుద్ధిజం ప్రవచించినటువంటి ఆర్ట్ అండ్ కల్చర్ యొక్క భారతదేశం మీద ఉన్నటువంటి ప్రభావాన్ని మనము గమనించవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలో భారతదేశానికి ఈ ఘనకీర్తి వచ్చిందంటే అది బుద్ధుడి ప్రభావమే అని మనం చెప్పవచ్చు. అది అహింస సిద్ధాంతం కావచ్చు, కార్యకారణ సిద్ధాంతం కావచ్చు, పంచశీల కావచ్చు, మాంక్స్ ద్వారా నిర్మితమైనటువంటి విద్యా వ్యవస్థలు కావచ్చు, అనేక బౌద్ధ ఆరామాలు కావచ్చు, ఆ బౌద్ధ ఆరామాలతో పాటు ఆర్ట్ అండ్ కల్చర్
ప్రపంచానికి ఏ విధంగా పరిచయమైందో మనము గమనించవచ్చు. కాబట్టి బుద్ధుడి బోధనల విశిష్టత భారతదేశానికే గాక ప్రపంచానికి కూడా భారతదేశం పరిచయం కావడము, ప్రపంచ వ్యాపారంలో భారతీయుల యొక్క ప్రభావాన్ని మనము గమనించవచ్చు. వైద్యం కూడా బుద్ధుడి సమయంలోనే, మనందరికీ తెలుసు, చరకుడు, తర్వాత సుశ్రుత, వీళ్ళందరూ కూడా ఆ సమయంలోనే భారతదేశంలో వైద్యం కూడా మనకు అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలో సుశ్రుతుడు అంటే సర్జరీ ద్వారా, శస్త్రచికిత్స ద్వారా ఆ రోజు ముక్కును రికన్స్ట్రక్ట్ చేసినట్టు మనకు సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి. మనందరికీ తెలుసు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో నచ్చని వ్యక్తులకు ముక్కులు చెవులు కట్ చేసేవాళ్ళు. అయితే అందుకే భారతదేశంలో ముక్కు రికన్స్ట్రక్షన్ అంటే మనకు తెలుసు, ఇక్కడ ఫోర్ హెడ్ ఫ్లాప్ అంటాము, దాన్ని తీసుకొని ముక్కు రికన్స్ట్రక్షన్ చేసినటువంటి సుశ్రుతుడు ఆ పీరియడ్ వాడే. అట్లాగే చరకుడు, ఆయుర్వేదిక్ కూడా ఆ పీరియడ్లో బ్రహ్మాండంగా డెవలప్ అయినట్టు మనకు చరిత్ర చెప్తుంది. కాబట్టి అనేక రంగాల్లో మనకు బుద్ధుడి యొక్క విశిష్టమైనటువంటి అంటే ప్రభావాలను మనము భారతదేశం మీద గమనించవచ్చు. కాబట్టి బుద్ధుడి యొక్క చరిత్ర మన సంస్కృతి మీద, భారతదేశం మీద అనేక విధాలైనటువంటి ప్రభావాలకు లోనైంది. బుద్ధిజాన్ని భారతదేశం నుంచి బయటికి పంపించినప్పుడు, బయట బుద్ధిజాన్ని ఏ దేశాలైతే ఈరోజు ఆచరిస్తున్నావో అవి ఈరోజు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతున్నాయి. జపాన్, సౌత్ కొరియా, వియత్నాం, చైనా, మయన్మార్, థాయిలాండ్, తైవాన్, ఈ విధంగా అనేక దేశాలు బుద్ధిజం వైపు ప్రయాణించి వాటి యొక్క సంస్కృతిని అభివృద్ధి చేసి ప్రపంచంకి ప్రసిద్ధి చెందే పరిస్థితి ఈరోజు మనం గమనించవచ్చు. కాబట్టి భారతదేశంలో కూడా అంబేద్కర్ బౌద్ధ దీక్ష తర్వాత ఇప్పటికీ చాలామంది బుద్ధుడి వైపు పయనిస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే జ్ఞానం వైపు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా జ్ఞానం వైపు బుద్ధుడి వైపు వెళ్ళే పరిస్థితి మనము గమనించవచ్చు. అనేక విపాసన సెంటర్స్ కూడా ఈరోజు భారతదేశంలో వెలసిల్లినటువంటి పరిస్థితి మనం గమనించి భారతదేశానికి మళ్ళీ బుద్ధుడి యొక్క బోధనలు, కీర్తి ప్రతిష్టలతో భారతదేశం ఎదగాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు.